మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దాదాపుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ను కాంగ్రెస్ అగ్రనేతలు ప్రిపేర్ చేస్తున్నారు. అభ్యర్థులకు టికెట్ ఇప్పించిన నేతలే అభ్యర్థుల గెలుపు బాధ్యతలను చూసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. గత 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో దూసుకెళ్లేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దాదాపుగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ను కాంగ్రెస్ అగ్రనేతలు ప్రిపేర్ చేస్తున్నారు. అభ్యర్థులకు టికెట్ ఇప్పించిన నేతలే అభ్యర్థుల గెలుపు బాధ్యతలను చూసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గీతిక మీరన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసిందని చెప్పుకోవాలి. ఒకవైపు ఇటు షెడ్యూల్, దాంతోపాటుగా ఎన్నికలకు సంబంధించి అంతా కూడా రావడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం ఒకటే మిగిలిపోయింది. అభ్యర్థులకు సంబంధించి ఈరోజు సాయంత్రానికి రెబల్స్ లేకుండా, ఎక్కడికక్కడ రెబల్స్ లేకుండా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది. రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి చీఫ్, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రులు, డీసీసీలతో సమావేశం కానుంది. సమావేశంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరిగే వారంతా కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఉన్నటువంటి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, దాంతోపాటుగా కొంత మిగతా పార్టీల నుంచి ఉన్నటువంటి కీలక నేతలు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న దగ్గర ఖచ్చితంగా డీసీసీలతో పాటు ఇన్ఛార్జు మంత్రులు సమన్వయం చేసుకొని అక్కడ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జు కొద్దిసేపటి క్రితం జూమ్ మీటింగ్లో అందరి నేతలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా అభ్యర్థుల ప్రకటనకు సంబంధించినటువంటి అంశం ఒక ఎత్తు అయితే, ఇక ప్రచారానికి సంబంధించి మరొక వైపు ప్రచారం మేజర్గా ఎందుకోసం అంటే సర్పంచ్ ఎన్నికల్లో గుర్తుపై ఎన్నికలు కాకుండా కేవలం మద్దతుదారులుగా ఉన్నటువంటి వారిని గెలిపించుకోవడం కోసం ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారంతా ప్రయత్నం చేశారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది, కొంత బీజేపీ, కొంత బీఆర్ఎస్. కానీ ఈ మున్సిపాలిటీలకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు సంబంధించిన గుర్తుపై జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎన్నికల్లో గ్యారంటీగా కాంగ్రెస్కు సంబంధించి దాదాపు 90% పైగా గెలిపించాలని చెప్పి చాలా సీరియస్గా అధిష్టానం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 2 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు కావడం, మొన్నటికి మొన్న రూరల్ బేస్లో జరిగినటువంటి ఎన్నికలు సర్పంచ్ అయితే, ఇప్పుడు ఇంకొకటి ఈ ఎన్నికల ద్వారా 2 అటు రూరల్ ఇటు మున్సిపల్ 2 కూడా మున్సిపల్ ఒక జిహెచ్ఎంసీ కాకుండా మిగతా వాటి అర్బనైజ్డ్ ప్రాంతాలను కవర్ చేస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కనుక చేసుకుంటే రేపు భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలకు కూడా కొంత ఇది బేస్గా ఉండబోతుంది. ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ, ఎంపీ అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుంది. కానీ మొన్న జరిగినటువంటి సర్పంచ్ అయితే గ్రామాలకు, ఇది అర్బనైజ్డ్గా ఉన్నటువంటి ప్రాంతాలకు ఉంటుంది. కాబట్టి దీని ద్వారా దీంట్లో ఖచ్చితంగా బలం కనుక నిరూపించుకుంటే భవిష్యత్తుకు కూడా పునాది కాబోతుంది. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతల మధ్య కొంత సఖ్యత చేసుకొని ఖచ్చితంగా మెజార్టీగా ఉన్నటువంటి స్థానాలను గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పేసి కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి జూమ్ సమావేశంలో కూడా చెప్పారు. గీతిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.